కాకినాడ జిల్లా తూని మండలంలో మిస్ అయిన 3 ఏళ్ల చిన్నారి జాహ్నవి కోసం ప్రయత్నం మాత్రం చాలా గట్టిగా ఉంది. గత 11 రోజులుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఆ పాప జాడ కనుక్కోవడం కోసం. కానీ ఫలితం మాత్రం ఉండలేదు. రోజుకి 500 మంది సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. నిన్న కూడా చెప్పాను. అటవీ శాఖ సిబ్బంది, తర్వాత లోకల్ పోలీసు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, లోకల్ ప్రజలు దాదాపు 500కి పైగా మంది సెర్చింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. టెక్నాలజీని వాడుతున్నారు. విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. కానీ చిన్న క్లూ కూడా ఈ 11 రోజుల్లో సంపాదించలేకపోయారు. నిన్న బొమ్మల్లోకి మాంసం ముద్దలు అమర్చి అక్కడక్కడ పెట్టారు. ఆ పక్కన ఉన్నటువంటి అడవి ప్రాంతంలో. అంటే ఆ పాప అడవిలోకి పోయినప్పుడు ఏదైనా అడవి జంతువులు ఆ పాప మీద దాడి చేసి పాపను ఏమన్నా తినేసాయా అన్నది కనుక్కోవటం కోసం, అసలు అడవిలో అడవి జంతువులు ఉన్నాయా అన్న దాన్ని కనుక్కోవడం కోసం బొమ్మల్లో మాంసం ముద్దలు అమర్చి అక్కడక్కడ పెట్టారు. ఇప్పుడు ఆ మాంసం ముద్దల కోసం అడవి జంతువులు వచ్చాయనుకోండి, పలానా అడవి జంతువు ఇక్కడ తిరుగుతుంది, ఆ జంతువు ఏమైనా పాప మీద దాడి చేయటానికి అవకాశం ఉంది అనేది కొంత ఒక చిన్నపాటి క్లూ కోసం. అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్లు పెట్టి, డ్రోన్లకు సీసీ కెమెరాలు అమర్చి అడవి మొత్తం జల్లెడ పట్టారు. అడవిలో గుండి సూదిని ఎతికినట్టుంది తప్ప పాప ఆచూకీ మాత్రం దొరకలేదు. ఏదో బాధాకరం. ఏదేమైనా బాధాకరం. నిన్న కుక్కకు సంబంధించిన పోస్ట్ మార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వస్తే దాంట్లో ఏమైనా క్లూ దొరికిద్దాం అనుకున్నారు. కానీ ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా ఇంకా రానట్టుంది. బట్ దాంట్లో ఏమైనా క్లూ దొరికిద్దని చూడాలి. బట్ చిన్నపాటి క్లూ దొరికినా సరే పాపకు సంబంధించిన సమాచారాన్ని కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికైతే ఫలితం లేదు. బట్ పెద్దగా అప్డేట్ రాకపోయినా ఈ వీడియోని పదే పదే చేయడానికి ఉన్న కారణం ఏంటంటే, మన పిల్లల విషయంలో మనమే జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా, చిన్నపాటి అజాగ్రత్త కూడా పెను ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టవచ్చు. ఇక్కడ జరిగింది అదే. కాబట్టి చిన్న పిల్లలు, వాళ్ళకి ప్రపంచం తెలీదు, వాళ్ళకేమీ తెలీదు, వాళ్ళు ఆడుకుంటూ ఎటో వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో మనమే చాలా జాగ్రత్తగా వాళ్ళని టేక్ కేర్ చేయాలి. సో ఆ పాప విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.